స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మరి యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియులారా? చక్కగా క్రిస్మస్ కొరకు మంచిగా సిద్ధపడుతున్నారని నేను భావిస్తున్నాను. మనందరం కూడా ఆ క్రిస్మస్ రోజున ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందోత్సాహాలు జరుపుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం కదండి. మనందరం ఆలోచన చేస్తూ లేకపోతే ఆనందిస్తున్న పరిస్థితులు కలిగి ఉంటే కొన్ని కుటుంబాల్లో దుఃఖపూర్వకమైన పరిస్థితులు, వేదనతో కూడిన పరిస్థితులు ఉన్నాయని తెలియచేయటానికి బాధ కలుగుతూ ఉంది. కొందరు తమ ప్రియులను పోగొట్టుకొని, కొందరు అసమాధానాలతో, మరికొందరు విడిచిపెట్టబడని రోగాలతో, వ్యాధులతో, చాలా వేదనతో ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైనా అటువంటి వారు ఉండున్నట్లయితే ప్రియులారా, మీ హృదయ స్థితి యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు అనే సంగతిని మీరు గుర్తించాలని, మీ పరిస్థితులకు ఆయన సరిపోయిన వాడు అని, వాటన్నిటి నుంచి ఆయన మీకు విడుదల ఇవ్వగలడు, లేదంటే ఆ పరిస్థితులలో మిమ్మల్ని ఆయన భద్రపరచగలడు అనే సంగతిని గుర్తించాలి అని నేను దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. కాబట్టి మీ వ్యక్తిగత పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎంత ప్రతికూలంగా ఉన్నా, అవి ప్రభువుకు తెలియకుండా నీ జీవితంలోకి వచ్చినాయి అనుకోవడానికి వీలు లేదు. వాటన్నిటిలో ప్రభు హస్తము నీకు తోడుగా ఉండి నడిపించినట్లు మరింతగా మీరు దేవునికి సమీపం అవ్వాలని మనం చేస్తున్నాను. కొందరు తమ సమస్యలను బట్టి, బాధలను బట్టి, కొన్ని మరణకరమైన పరిస్థితులను బట్టి దేవునికి, దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. ప్రియులారా, అది మంచిది కాదు. ఎందుకు అనంటే దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే భక్తులు మరణం వరకు కనీసం తమ ప్రాణమును కూడా ప్రేమించిన వారు కాదు అని దేవుని వాక్యం తెలియచేస్తున్నది. కాబట్టి ఏ ప్రతికూల పరిస్థితి అయినా దానిని ప్రభువును బట్టి మనము సహించాలి. కానీ ప్రభువుకు దూరమయ్యే పరిస్థితులు మన జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడాల్సిన వారమైనామని ప్రేమతో మనం చేస్తూ, మీరు కూడా కొద్ది సమయం శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. క్రీస్తునందు ప్రియులారా, మనము ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ సందేశాలు మనం వింటూ ఉన్నాం. దానిలో భాగంగా గత పర్యాయం మనము నాటి క్రిస్మస్ అనే అంశాన్ని ప్రారంభించాము. రెండవ భాగాన్ని ఈ దినాన మనం వినబోతూ ఉన్నాం. ప్రియులారా, మొదటి భాగంలో ఏం చూసామనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకు ముందు పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము. యేసుక్రీస్తు వారి పుట్టుక విషయంలో, జన్మ విషయంలో జరిగిన పరిస్థితులు, ఎవరెవరు ఏ ఏ రీతిలుగా తమ యొక్క పాత్రను నిర్వహించారు అనే సంగతులను గురించి గత పర్యాయం మనము ధ్యానం చేశాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకునే సమయంలో వారి యొక్క పాత్రను వారు పోషించిన సందర్భంలో
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ప్రియులారా మొదటి క్రిస్మస్లో రెండవ భాగంగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ సమయంలో జరిగిన పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా దయచేసి శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఇక్కడ మళ్ళీ మనకి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే యోసేపు గారే. యోసేపు గారే ప్రియులారా ఈ క్రిస్మస్లో మొదటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటి ఆయన పరిస్థితి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా రండి లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. 4-5 వచనాలు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి శ్రద్ధగా ఈ మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చేసేసారు. ఆ వచ్చిన ఆ దినాన ఏం జరిగింది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా యోసేపు ఆమె ప్రసవ సమయంలో బాధ్యత తీసుకున్న వ్యక్తిగా ఉండి పశువుల తొట్టిలో పడుకోబెట్టే విషయంలో కానీ వీరు ప్రియులారా ఎంతో బాధ్యతాయుతంగా యోసేపు వ్యవహరించిన పరిస్థితులు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా దయచేసి వినండి. ఈయన మరుగుగా ఉండి మౌనంగా ఉండి తన పని తాను చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రియులారా తనను తాను గొప్ప చేసుకుంటూనో లేకపోతే సణుగుకుంటూనో గొనుక్కుంటూనో ఈ పనులు చేసిన వాడుగా మనకి ఎక్కడా కూడా కనబడట్లేదు. చాలా గొప్ప విషయం. ప్రియులారా తన ప్రమేయం లేకుండా తన భార్య గర్భం ధరించిన పరిస్థితులు తనకు ఎందుకులే అనే శరీర సంబంధమైన మనసుకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ దేవుడు పని చేస్తున్నాడు, ఇది దేవుని కార్యం అని గుర్తించిన యోసేపు ప్రియులారా దేవుని పనికి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కల్పించే పరిస్థితులకు అవకాశమయ్యని అద్భుతమైన వ్యక్తిగా యోసేపు కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమో ప్రియులారా దేవుని యొక్క పనిలో మౌనంగా ఆయన ఎంత పని చేస్తున్నాడో ఎంత పరిచయం చేస్తున్నాడో ఆ మొదటి క్రిస్మస్ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత మౌనంగా ఎంత మరుగుగా తన పని తాను జరిగించుచున్నాడో ఎంత అద్భుతమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత విలువైన పాఠం. దేవుని పని జరుగుతున్నది అనుకున్నప్పుడు మనము మన వ్యక్తిగత ఘనతల కొరకు పాకులాడకుండా దేవుని ఘనత కొరకు మనం ఎదురు చూస్తూ మరుగుగా ఉండి మనము చేయవలసిన ప్రతి పనిని కూడా ఘనముగా జరిగించటమే మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన పని అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మొదటి క్రిస్మస్లో ప్రియులారా మరుగుగా ఉన్న యోసేపు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా దయచేసి వినండి, ఆ తదుపరి కాలంలో జరిగిన సంఘటనలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏం జరిగింది? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చిన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారిని చంపటం కొరకై హేరోదు ప్రయత్నం చేసే పరిస్థితుల మధ్యలో మరియను యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని యోసేపు ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం. ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఎంత బాధ్యత తీసుకున్నాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. నాకెందుకులే అని గనక యోసేపు అనుకొని ఉన్నట్లయితే, నాకేం పట్టింది అని యోసేపు అనుకొని ఉన్నట్లయితే, దీంతో నాకు సంబంధం లేదు అని గనక యోసేపు అనుకున్నట్లయితే ప్రియులారా యోసేపు స్థానంలో ఎవరు ఉంటే పరిస్థితులు బాగుంటాయంటారు? యోసేపు స్థానంలో ఇంకెవరిని ఊహించగలుగుతాము? ప్రియులారా అసలు అటువంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి కూడా క్రమక్రమంగా యోసేపు ఎంత అద్భుతంగా దేవుని పనికి సహకరిస్తూ వస్తున్నాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు చెప్పాడు తీసుకుని ఐగుప్తుకు వెళ్ళమనంటే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. మూడవది
ఆయన తిరిగి మళ్ళీ తీసుకుని వచ్చాడు మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని. దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన విషయం కదా. మనము మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని పని విషయంలో ప్రియులారా యోసేపుని చాలా మాదిరిగా మనం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించటం కానివ్వండి, క్షేమంగా ఉండటంలో కానివ్వండి, యోసేపు పాత్ర ఎంత విలువైనదో మనం గుర్తుపెట్టుకోవాలి. మరియా గర్భవతిగా ఉన్న ఆ సమయంలో యోసేపు స్థానంలో ఇంకా ఎవరిని కూడా మనం ఊహించుకోలేము. మరియా గర్భవతిగా ఉన్న ఆ సమయంలో, అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని కనిన ఆ సమయంలో యోసేపు స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేము. అంత ఘనమైన పాత్ర పోషించిన యోసేపు ప్రియులారా మొదటి క్రిస్మస్లో తన పాత్రను ఎంత అద్భుతంగా నెరవేర్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా దయచేసి వినాలి. రెండవదిగా మనం చూస్తే మళ్ళీ మరియను జ్ఞాపకం చేసుకోవాలి. మరియా మొదటి క్రిస్మస్లో మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి తల్లి అయిన మరియా. ఆమె ప్రియుల కుమారుని కన్నది. కుమారుని కన్న తర్వాత అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నిటి విషయాల్లో ఆమె చేసిన పని ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనాన్ని చదువుకుందాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను అని ఇక్కడ చూస్తున్నాం. గమనించారా? జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఆమె తన హృదయములో భద్రం చేసుకుంటున్నది. అమాయకంగా లేదు. దేవుని పని జరుగుతున్న ఆ సమయంలో తల్లి అయిన మరియా అమాయకంగా ఏమండి భయపడి చూస్తున్న పరిస్థితులు, బెత్తర చూపులు చూస్తున్న పరిస్థితులు అట్లాంటివి లేవు ఆమె పరిస్థితుల్లో. జాగ్రత్తగా వినండి. ఆమె ఆ సమయంలో చేసిన పని ఏంటంటే జరుగుతున్న వాటన్నిటినీ కూడా చక్కగా తన హృదయంలో భద్రం చేసుకుంటున్న ఈ సంఘటనలు మనం చూస్తూ ఉండంటే, ఈ పరిస్థితి చూస్తూ ఉండంటే ప్రియులారా తల్లి అయిన మరియా తన పాత్రను అన్ని విధాలుగా ఏ రీతిగా పోషిస్తున్నదో మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా గొప్ప విషయం కదా. చాలామంది చూడండి లోకంలోనేమో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. అరే దేవుని దగ్గరికి వచ్చేసరికి అమాయకంగా వ్యవహరిస్తూ ఉంటారు. మాకు అసలు ఏమీ తెలియదండి అన్నట్టుగా. ఎంత దారుణం. మేము ఎరగమండి, అసలు మాకేం తెలియదండి అన్నట్లుగా ఉంటారు. లోకంలోనేమో చక్కగా వాళ్ళ తెలివంతా ఉపయోగిస్తారు, జ్ఞానం ఉపయోగిస్తారు, వివేకాన్ని ఉపయోగిస్తారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మేము అసలు ఏమీ ఎరగని, మాకు అసలు ఏమీ తెలియదండి అన్నట్టుకుంటారు. చూడండి, ఇక్కడ తల్లి అయిన మరియా ఎంత జ్ఞానముతో వ్యవహరిస్తుందో. ఏంటి పరిస్థితులు అన్నట్లుగా లేదామె. వాటన్నిటి జాగ్రత్తగా తన హృదయంలో భద్రం చేసుకుంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు వింటున్న వర్తమానాన్ని హృదయంలో భద్రం చేసుకుంటున్నావా? జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ వాటన్నిటిని భద్రం చేసుకుంటున్నావు నీ హృదయంలో? ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మరియా వీటన్నిటిని ప్రియులారా జాగ్రత్తగా భద్రం చేసుకుంటున్న పరిస్థితులు. చూడండి, జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. జ్ఞానులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వచ్చినప్పుడు ఈయన దేవుని కుమారుడు అనే సంగతులు మరియకు పూర్తిగా తెలుసు. ఆమె యేసుక్రీస్తు వారి యొక్క ఘనతను తాను కూడా పొందటానికి ఏమాత్రం ఆశించిన పరిస్థితులు మనకు ఎక్కడా కూడా కనపడవు. క్రీస్తుకు రావలసిన ఘనతను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెందవలసిన ఘనతను తాను ఎక్కడా కూడా దొంగిలించటానికి, తనకు కూడా పొందుకోవాలనే తపనతో కలిగిన పరిస్థితులు ఎక్కడా కూడా కనపడవు. ఆమె ప్రభువుకే ఘనత, ప్రభువుకే మహిమ కలుగుతున్నట్లుగా ఆ పరిస్థితుల్లో ఆమె దాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తాం. నేను లేకుండా పిల్లోడు వచ్చాడా? నేనెంత ఈ పరిస్థితుల్లోకి ఒదిగిపోయాను, నేను ఎన్ని అవమానాలు భరించాను, నేను ఎన్ని నిందలు భరించాను, ఎంత శ్రమను భరించాను, నేను లేకుండా ఈ పిల్లోడు వచ్చాడా అని ఏమండి గర్వపు హృదయానికి ఆమె అవకాశం ఇవ్వలేదు. సంఘాలలో ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. మేము లేకపోతే సంఘంలో ఏమీ లేదు, మేమే తల బిరుసుతనంతో ప్రవర్తించే వ్యక్తుల వల్ల ఎన్ని సంఘాలు అల్లకల్లోలంగా తయారైపోయి నిట్ట నిలువున చీడిపోయి, అటు సేవకునికి నెమ్మది లేక, ఇటు విశ్వాసులకు సుఖం లేక, అటు లోకస్తులు ఏంది పరిస్థితులు అనే ఘోరమైన రీతిలో ఆ పరిస్థితులను చూస్తూ, మరొక ప్రక్క దేవుడు వేదన చెందుతున్న పరిస్థితులకు కారణమవుతున్న వ్యక్తులు ఎంతమంది సంఘాల్లో లేరండి?
నేను నేను మేము అనే అహంకారంతో కూడిన ఆలోచనలకు అవకాశం ఇచ్చి దేవుని పనిని పాడు చేస్తున్న వ్యక్తులు లేరండి సంఘాల్లో. ప్రియులారా, మరియ గనక అటువంటి ఆలోచన చేసి ఉన్నట్లయితే ఎంత ఘోరంగా ఉండేదో. కానీ తల్లి అయిన మరియ గారు ఎక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనకు అవకాశం ఇవ్వలేదు. ఎంత అద్భుతమైన విషయమో. ఆమె తన పాత్రను విలువైన రీతిలో, ఉన్నతమైన రీతిలో, ఘనమైన రీతిలో ఆ మొదటి క్రిస్మస్లో పోషించినట్లుగా మనం చూస్తున్నాం, వ్యవహరించినట్లుగా, నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, జ్ఞానులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు ప్రియులారా జన్మిస్తున్నారనే సంగతులు, లేకపోతే లోకరక్షకుడు జన్మిస్తున్నాడనే పరిస్థితులు దేవుడు వారికి బయలుపరిచిన సమయంలో వారి జీవితాల్లో మనం చూస్తే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తం వారు ప్రయాసపడ్డారు. వారి ప్రయాణం బహు భయంకరమైన ప్రయాణం. బహు ప్రయాసపడి వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. అవునండి, యేసుక్రీస్తుతో కూడిన ప్రతిదీ కూడా ప్రయాసతో కూడుకున్నదే. యోసేపు ప్రయాసపడ్డాడు కదండి, అలాగే మరియా ప్రయాసపడింది. జ్ఞానులు కూడా ప్రయాసపడుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. వారు బహు దూర ప్రయాణాలు చేసేసేసి బహు ప్రయాసతో, ఎంతమంది బయలుదేరారో తెలియదు, ఎంతమంది మధ్యలో ఆగిపోయారో తెలియదు, వెనకపోయారో తెలియదు, ఎంతమంది ఒకవేళ ప్రయాణపు పరిస్థితులను బట్టి మరణించారో తెలియదు. అయినా కూడా ఏమాత్రము బెదరక, వెనకపు ఆలోచన చేయకుండా వారు చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ప్రయాసతో చక్కగా వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వారు యేసును పూజించిరి. ఎంత అద్భుతమైన విషయం. వారు ప్రభు దగ్గరికి రావడానికి ప్రయాసపడటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు ఆయనను పూజించిన పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినాలి. దేవుని బిడ్డలుగా వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయనకు వర్షిప్ చేస్తూ ఉన్నారు, ఆయన్ను పూజిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంత మంచి విషయం. దేవుని బిడ్డలారా, నిజంగా వారు జ్ఞానులు అయ్యారు. ఎందుకు జ్ఞానులు అయ్యారు? ఖగోళ శాస్త్రం తెలిసిన వారు కాబట్టి జ్ఞానులా? యేసు ప్రభువుని ఎత్తుక్కుంటూ వచ్చారు కాబట్టి జ్ఞానులా? కాదు కాదు కాదు. వారు ఎందుకు జ్ఞానులనంటే యేసుక్రీస్తు వారిని గుర్తించారు, ఆయన దేవుడని గుర్తించారు, ఆయన దేవుని కుమారుడని గుర్తించారు. ప్రియులారా, ఆయనకు సాగిలపడి నమస్కరించారు. ఈ పసిపిల్లోడి దగ్గర మేము సాగిలపడతామని అనుకోలేదు. వారు ఆయనకు సాగిలపడి నమస్కారం చేసి పూజించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, వారు జ్ఞానులు, నిజముగా జ్ఞానులు. ఎందుకనంటే నిజ దేవుడు ఎవరో గుర్తించారు కాబట్టి వారు నిజమైన జ్ఞానులు అయ్యారు. లోకంలో ఒక వ్యక్తి ఎంత జ్ఞానము కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ నిజ దేవుణ్ణి ఎరగని ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞానము కలిగిన వ్యక్తి అనడానికి అవకాశం లేవు. ఒకవేళ లోకంలో నీకు సరైన జ్ఞానం లేని వ్యక్తి అయి ఉండొచ్చు, లోకరీతిగా తెలివి లేని వ్యక్తి అయి ఉండొచ్చు, నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించిన వ్యక్తి అయితే నువ్వు చాలా జ్ఞానివి అనే సంగతిని గుర్తించాలి. ఎంత అద్భుతమైన విషయం. నువ్వు జ్ఞానివి. మీరు ఎందుకు జ్ఞానులు అని అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఆయన పూజించి వట్టి చేతులతో కాదు, ఆయనకు కానుకలు సమర్పించారు, ఆయనకు సమర్పించారు. తల్లి అయిన మరి అక్కడే ఉన్నది, ఆమెను పూజించలేదు. తల్లి అయిన మరి అక్కడే ఉన్నది, ఆమెకు కానుకలు అర్పించలేదు. వారు యేసుకు కానుకలు అర్పించారు, వారు యేసును పూజించారు, వారు యేసు కొరకు ప్రయాసపడ్డారు. అందుకు వారు జ్ఞానులు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే మనము ఆ రోజున వారు నిజ క్రిస్మస్ జరుపుకుంటున్న పరిస్థితులు, లేకపోతే ఆ మొదటి క్రిస్మస్ కార్యక్రమాల సందర్భాలు, వీటన్నిటిని కలిపి మనం మొదటి కార్యక్రమంగా తీసుకుంటూ ఉన్నాం. ఇక మనం ఆలోచన చేయాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం చూస్తే గొర్రెల కాపరులు. మనము లోకాసు వార్త 2వ అధ్యాయం చదువుతాం. దేవుని దూత ప్రత్యక్షమై వారికి చెప్పిన తర్వాత, ప్రియులారా, ఆనవాళ్ళు కూడా చెప్పిన తర్వాత, అనగా గుర్తులు కూడా చెప్పిన తర్వాత వారు మనకెందుకులే అనుకోలేదు. జాగ్రత్తగా వినండి. వారు యేసును చూడటానికి తమ మందను విడిచిపెట్టి వెళ్ళారు. మా మంద ఇక్కడ ఉంది కదా, ఏమైపోద్దో అని ఆలోచన చేయలేదు. వారు మందను విడిచిపెట్టి
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత విచారమో! క్రిస్మస్కి వచ్చే భక్తులు కొంతమంది ఉంటారు ఆరాధనలకి, కొంతమంది మహాభక్తులు ఉంటారండి. కనీసం క్రిస్మస్ రోజున కూడా ప్రార్థనకు రాని మహాభక్తులు ఉంటారండి క్రైస్తవ కుటుంబాల్లో. ఏం చెప్పాలంటారు? ఇంకా ఏం చెప్పాలి? వారు తమ మందను విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చారు. వారి త్యాగం ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్ప విషయమో ప్రియులారా. అంత మాత్రమే కాకుండా మనము 2వ అధ్యాయంలో 15 నుంచి 20 వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాలను కనుక గమనించినట్లయితే ప్రియులారా, దయచేసి వినండి. వారు అక్కడికి వచ్చి చూశారు, దోత చెప్పినట్లుగా అన్నీ అక్కడ జరిగినాయి. చూచి ఆశ్చర్యపోయి తర్వాత వారు వెళుతూ చేసిన పని ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదువుతాం. 20 వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ మనం గమనించినట్లయితే వారు దేవుని మహిమపరుస్తున్న పరిస్థితులు, వారు చూసిన వాటిని గురించి విన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆహా, వారికి ఎంత గ్రహింపు వచ్చింది! కేవలం వచ్చి చూసి వెళ్ళిపోదాం అన్నట్లుగా కాదు, కానీ వచ్చారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు. ప్రియులారా, నీవు యేసు ప్రభువుని గురించి ఎరిగిన తర్వాత నిజముగా ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆయన కీర్తించకుండా ఉండలేవు, ఆయన ఘనపరచకుండా ఉండలేవు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. 3వదిగా వీరు ఏం చేశారు అని అంటే ప్రియులారా, 17వ వచనంలో చూస్తాం. వారు చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అని చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తును చూచిన వీరు స్తుతించకుండా ఉండలేకపోయారు. యేసుక్రీస్తును స్తుతించిన వీరు ఇతరులకు ప్రచురము చేయకుండా ఉండలేకపోయారు. ఈ ఎంత అద్భుతం! మొదటి క్రిస్మస్లో జరుగుతున్న పరిస్థితులు మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని ఆలకించుచున్న నీవు, ఇంతమంది చరిత్రలో మనం 2 భాగాలుగా వింటూ వస్తున్నాం. మరి నేటి క్రిస్మస్ ఎలాగున్నది? నేటి క్రిస్మస్లో ఈ పరిస్థితులు ఉన్నాయా? దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? క్రిస్మస్ అంటే డిసెంబర్ 25వ తారీఖున జరుపుకునేది క్రిస్మస్ అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. యేసుక్రీస్తుతో సంబంధం కనుక కలిగి ఉంటే ప్రతిరోజు క్రిస్మస్సే. ఇంకా చెప్పాలనంటే వీరు చేసిన పనులన్నీ కూడా మనము ప్రతిరోజు మన జీవితంలో చేయవలసినవే. ఉదాహరణకి గొర్రెల కాపరులు తీసుకుందాం. వారు చేసిన పని ఏంటి? దేవదూత చెప్పిన మాటలు విని యేసుక్రీస్తును చూడటానికి వచ్చారు. చూడటానికి వచ్చిన వారు చూసినట్టుగానే వెళ్ళిపోయారా? లేదు. వారు ప్రభుని ఆరాధన చేశారు. ప్రభుని ఆరాధన చేయటంతో ఊరుకున్నారా? లేదు. వారు ప్రచురం చేశారు. ఎంత అద్భుతమైనది! ఇది కదా నిజమైన క్రిస్మస్ అనుభవం. ఇది కదా నేటి ప్రాముఖ్యమైన క్రిస్మస్ అనుభవం. ఈ రోజున వీటన్నిటిని ప్రక్కన పెట్టేసేసి జరుగుతున్నది ఏంటిది? ఏమండి, ఇన్ని క్రిస్మస్లో వస్త్రాల గురించిన పరిస్థితులు ఉన్నాయా? తిండిని గురించిన పరిస్థితులు ఉన్నాయా? ప్రియులారా, ఈ రోజున భౌతిక ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి, ఆత్మ సంబంధమైన పరిస్థితులు కానరాకుండా పోయినాయి. సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి. సెమీ క్రిస్మస్ల పేరిట ఎంత భయంకరమైన ఆర్భాటాలు జరుగుతున్నాయి. నాటకాలని, యాక్షన్ సాంగ్స్ అని ప్రియులారా అసలు విషయాన్ని వదిలిపెట్టేసేసి కన్నులకు ఆనందం, చెవులకు ప్రియులారా వినసొంపు గీతాలు ఏదేదో చేసేస్తూ అసలు సంగతిని విడిచిపెడుతున్న పరిస్థితులు లేవా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఎంతమంది రక్షణ పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రిస్మస్ల అనంతరం చేసిన ఈ కార్యక్రమాల ద్వారా ఎంతమంది యేసుప్రభు గురించి విన్నారు, ఎంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చారని లెక్కలు చూసే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయంటారా? దయచేసి వినండి పిల్లలు. ఈ రోజున మనం జరిగించుతున్న ఈ పండుగల గురించి యేసుప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రండి ఈ మాటను మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మీ పండుగ దినములో నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆఘ్రానింపనులను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదం వినుట నాకు మనస్సు లేదు. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా
ఇదిగో మనం చేస్తున్న పండుగలను అంగీకరించగలరా? మన పాటలను అంగీకరించగలరా? ఈ రోజున మన ఆర్భాటాలను అంగీకరించగలరా? ఎంత ఆలోచన చేసే పరిస్థితులు ఉన్నాయి నేటి దినాన. ఆయనకు కావాల్సింది ఏంటిది? మన పండుగలు చేసుకోవటమా? ఆయనకు కావాల్సింది ఏంటి? మన వంటలు, ఒళ్ళు శుభ్రాలు, ఇంటి శుభ్రాలు, ఇవి ఆయనకు కావాల్సింది. నేను వాటిని వ్యతిరేకించట్లేదు, నా భావం అది కాదు. దేవునికి కావాల్సింది ఏంటిది ప్రియులారా? నశించిపోతున్న ఆత్మల రక్షణ కదా కావాల్సింది. ఇన్ని ఆత్మల రక్షణ కొరకు మనం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం జరిగించాల్సిన పనులు జరిగించకుండా ఏమండి దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేసి మనల్ని మనం సంతోషపెట్టుకునే కార్యక్రమాలు చేసి ఎంతకాలం మనల్ని మనం మోసగించుకుందాం? దేవుని ఎదుట దోషులమవుదాం. ఈసారి క్రిస్మస్లు అలా కాకుండా ఆత్మల కొరకు ప్రయాసపడే క్రిస్మస్లుగా ఉండినట్లు ప్రభు ఆత్మ సహాయం చేయునుగాక. ఆయన ఆత్మకు సంపూర్ణంగా మరీ వలె విధేయత చూపుదంగాక. యోసేపు వలె మౌనంగా ఆయన పనిలో నిమగ్నమైపోదుంగాక. జ్ఞానులే నిజజ్ఞానులుగా నడుచుకుందుముగాక. ఈ గొర్రెల కాపురుల వలె నడుచుకుందుముగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి ప్రభా. నాటి క్రిస్మస్ లాంటి పరిస్థితులు నేటి దినాన్ని చూసే పరిస్థితులు మాకు అనుగ్రహించి దీవించి సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో నాయన ప్రభా, ఎవరు ఎటువంటి వేదన పూరిత పరిస్థితులు కలిగినారు వాటన్నిటి నుంచి విడుదల దయచేసి ప్రభా నీ అందు ఆనందించినట్లు సహాయం చేసి మహిమ పొందండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి తన రాకడ వరకు సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు